మీరు ఆహారం తీసుకున్న సమయంలో జఠరాగ్ని ఒక హై లెవెల్లో ఉంటుందన్నమాట అండి. సో ఆ సమయంలో మీరు ఆహారం లోపలికి వెళ్ళవలసింది మాంసకృత్తులు మాత్రమే వెళ్ళాలి. పచ్చళ్ళు కానీ, రసం కానీ, సాంబార్ కానీ, కూరలు కానీ వెళ్ళకూడదండి. ఇవి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే జఠరాగ్ని మరింత ఎక్కువగా అయ్యి మీరు నెక్స్ట్ తీసుకున్నటువంటి ఆహారానికి వచ్చేటప్పటికి ఈ ఎసిడిటీ ఎక్కువగా పెరిగి త్రేన్పులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో ఆహారం తీసుకునే సమయంలో మీరు ఇదమిద్దంగా సరైన నిర్ణయాత్మకంగా మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది పప్పు పదార్థాలు లేకుంటే మాంసకృత్తులు. ఈ యొక్క ఆర్డర్ ప్రకారంగానే తీసుకుంటూ నిటారుగా నిశ్చలంగా ఒకటే ప్రాంతంలో ఉండి మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు లోపల ఉన్నటువంటి గాలి ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో ఆహారం తిన్నాక మీకు త్రేన్పులు అవి వస్తున్నాయి అని చెప్పానంటే ఆహారం తీసుకునే ముందే ఇంగువాష్టక చూర్ణం అని చెప్పని మీకు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో దొరుకుతుందన్నమాట అండి. ఇంగువతో తయారు చేస్తారు. ఈ ఇంగువాష్టక చూర్ణం అనే చూర్ణాన్ని ఒక అర చెంచా గ్లాసు నీళ్ళల్లో కలిపి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం